యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. బుచ్చి సిఐ శ్రీనివాసులు రెడ్డి. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బుచ్చి సిఐ శ్రీనివాసులు రెడ్డి సూచించారు. ఆదివారం ఎస్ఐ సంతోష్ రెడ్డి సిబ్బందితో కలిసి నేరాల నియంత్రణ, డ్రగ్స్ పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి వేగంతో వాహనాలు నడిపిన, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి వాటిలో పట్టుబడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే పిల్లల తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని, లైసెన్సులు లేకుండా వాహనాలను ఇవ్వరాదన్నారు. అలాగే పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఎప్పుడెప్పుడు ఏదైనా రాస్తే క్లీన్ చేయండి. బుచ్చిరెడ్డిపాలెం బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ అవేర్నెస్, అట్లాగే డ్రగ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక్కడ వాహనదారులందరినీ కూడా పిలిచి కొంతమంది పిల్లలు కూడా బండ్లు నడుపుతున్నారు. ఎక్కడా కూడా బండ్లు, వెహికల్స్ అనేది, టూ వీలర్స్ కానీ కార్లు అనేది కూడా తాగి నడపకూడదు. అట్లాగే వాళ్ళు లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు, ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు, అట్లాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, ఈ అన్నిటి మీద వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. అట్లాగే ఈ డ్రగ్స్ గురించి కూడా అవగాహన కార్యక్రమం వాళ్ళకి చెప్పడం జరిగింది. కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు స్కూల్కి, కాలేజీకి వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా పిల్లల్ని గమనించమని చెప్తున్నాము. ఎవరైతే చెడు స్నేహితులు ఉంటారో వాళ్ళ ద్వారా వీళ్ళు కూడా వెళ్ళి చెడు సహవాసానికి వెళ్ళిపోయి ఆ డ్రగ్స్కి అలవాటు పడి కొంతమంది గంజాయి తీసుకోవటం, అట్లాగే ఇట్లాంటి మత్తు పదార్థాలు సొల్యూషన్ తీసుకుంటున్నారు. అవన్నిటికీ దూరంగా ఉండమని చెప్పి వాళ్ళకు కూడా అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది. అట్లాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది డ్రగ్స్ దాని మీద ప్రతి కాలనీలో, కాలేజీల్లో కూడా వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది.